అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మండల పోటీలో బిజీగా ఉందని చెప్పదని మాజీ శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఓవైపు అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రైతులు అరిగోస పడుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందాల పోటీలపై శ్రద్ధ వహించి రైతులను నిర్లక్ష్యం వహిస్తుందని చొప్పదండి మాజీ శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో తడిసిపోయిన వరిధాన్యం కుప్పలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు అని విమర్శించారు. బోయిన్పల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడగొండ వద్ద కొనుగోలు కేంద్రాలను ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఐకేపీ సెంటర్కు 15 రోజుల క్రితం వడ్లు తీసుకువచ్చినా కాంటా వేయలేదని, హమాలీల కొరత ఉందని, ఆరబోసిన వడ్లు చాలా వరకు వానకు కొట్టుకుపోయి ఉన్న వడ్లు కాస్త మొలకెత్తుతున్నాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై తగు విచారణ జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజ్జు, మాజీ సర్పంచ్ చిందం రమేష్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, నేతలు నిమ్మ శ్రీనివాసరెడ్డి, బాపురెడ్డి, లింగయ్య, బత్తిని కమల్, రాజేష్ తదితరులు ఉన్నారు. అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది కనుక వెంటనే కలెక్టర్ గారైనా ఇది చొరవ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ధాన్యాన్ని కొనుగోలు చేయండి, లేదంటే రైతుల పక్షాన మరి ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం, ఇప్పటికైనా రైతుల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని వెంటనే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చివరి తడిసిన మొలకెత్తిన రంగు మారినా కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే మరి మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ధాన్యాన్ని కొనడంతో పాటుగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మరి వెంటనే 24 గంటలలో వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేసిందో ఇప్పుడు కూడా మీరు వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలి. రంగు మారిన ధాన్యం మరి మొలకెత్తినా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మరి వెంటనే ఇది మీరు చేయాలని చెప్పి చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం.